ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప, దేవుని కనికరం, దేవుని సమాధానం ఈ దినమంతా కూడా మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, లేఖన భాగంలో నుండి బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకున్నట్టు కొరకు దానియేలు గ్రంథము, దానియేలు పుస్తకము 10వ అధ్యాయము 11వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను అక్కడ మనము చదువుకొనగలుగుతాం. అదేమిటనగా, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని అని దేవుని దూత దానియేలుతో మాట్లాడుచున్నటువంటి మాటలను ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం. దైవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనం మరొకసారి గమనించినప్పుడు దేవుని దూత అంటున్నది కదా దానియేలుతో, నీవు దేవునికి బహుప్రియుడవు, నీవు దేవునికి చాలా ఇష్టడవు, నీవు దేవునికి బహుప్రియుడవు కనుక నీవు ప్రార్థించుచున్నట, నీవు చేస్తున్న మొరలు, నీవు చేస్తున్న ప్రార్థన ఆయన విని నన్ను నీ యొద్దకు పంపి ఉన్నాడు, నేను నీ యొద్దకు పంపబడి తిని అని దేవుని దూత అతనితో సెలవిస్తూ ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో దేవుని కృపను, దేవుని కనికరమును, దేవుని సహాయమును అధికముగా మనం పొందుకున్నట్లుగా దేవునికి ఇష్టలుగా మనము జీవించాలట. దేవునికి ప్రియమైన వారలముగా మనము జీవించాలి. దేవునికి బహుప్రియులముగా ఎప్పుడైతే మనం ఉంటామో ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఆయన నిన్ను కాపాడుటకు, నీకు కృప చూపుటకు, నీకు కనికరమును చూపుటకు, నీకు స్వస్థతనిచ్చుటకు, నీ ప్రార్థనలకు జవాబునిచ్చుటకు ఆకాశమందున్నటువంటి దేవుడు, ఆ కృపాసనము మీద కూర్చున్నటువంటి ఆ దేవుడు నీ యొద్దకు తన దూతలను పంపిస్తాడట. వారిని పంపించి మనకు మేలును దేవుడు జరిగిస్తాడట. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆ దూతల మూలముగా నీకు క్షేమమును, నీకు కనికరమును, నీకు కృపను, నీకు స్వస్థతను దేవుడు మనకు కలుగు చేస్తాడట. కనుక దేవునికి మనం ఈ చివరి దినాల్లో ప్రియులముగా మనము జీవించాలి, దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి. అప్పుడే పరలోక రాజ్యంలో కూడా ప్రభువుతో మనం ఉండగలుగుతాం. పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనం నివాసం చేయగలుగుతాం. ఆయనకి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. ఆయనతో కూడా యుగ యుగాలు మనం జీవించగలిగిన కృపను మనం పొందుకొనగలుగుతాం. ఎప్పుడనగా ఈ లోకములో ఉన్నప్పుడు దేవునికి మనము ప్రియమైన వారలముగా మనం నడుచుకునేటప్పుడు, దేవునికి ఇష్టలుగా మనము జీవించినప్పుడు, దేవునికి ప్రియులైన జనులుగా, ప్రియుడైన మనుషునిగా నీవు ఉండినప్పుడు దేవుడట నీకు కృప చూపిస్తాడట. దేవుడు మనకు కనికరమును చూపిస్తాడట. నిన్ను గురించి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడమని, నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహించమని, నీ కన్నీటిని తుడవమని, నీ శ్రమలో, నీ శోధనలో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకులో, నీ కష్టములో, నీ వ్యాధిలో నీకు దేవుని సహాయమును అందించుట కొరకు ఆకాశముందు ఉన్నటువంటి దేవుడే ఆయన దిగి వచ్చి నీ ప్రార్థన ఆలకించే దేవుడుగా కనబడుచున్నాడు. తన దూతలను నీ యొద్దకు పంపించే దేవుడుగా ఆయన కనబడుచున్నాడు. ఈ చివరి దినాల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో మనుషులకు ఇష్టలుగా, ఈ లోకములో ఉండేటువంటి మనుషులకు ఇష్టలుగా, వారికి ప్రియులుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవునికి ఇష్టలుగా, దేవుని వాక్యమును ప్రేమించే వారులుగా, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారులుగా, వాక్యమును ప్రియముగా ఎంచుకొని, వాక్యమును హత్తుకొని, వాక్యమునకు లోబడి, దేవునికి లోబడి, దైవజనులకు లోబడి, దేవుని క్రమమునకు లోబడి, దేవునికి ప్రియులుగా నడుచుకున్నటకు ఈరోజున అనేక మంది ఇష్టము లేనటువంటి వారులుగా కనబడతారు. అనేక మంది నడుచుకునలేనటువంటి వారులుగా కనబడుతున్నారు. ప్రియులారా, మనుషులకు ఇష్టలుగా కాదట మనం ఉండవలసింది, దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. అప్పుడే నీ శోధనలో నీవు జయమును పొందుకొనగలుగుతావు. అప్పుడే మన ప్రార్థనకు ఒక పరిపూర్ణమైన జయాన్ని మనం పొందుకొనగలుగుతాం.
నీవు ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన దేవునికి ప్రియమైనదిగా కనబడాలి. యథార్థమైనటువంటి మనసుతో దేవుని దగ్గర నీవు మొరపెట్టినప్పుడు, పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో నీవు దేవుని స్తుతించి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, దేవునికి ప్రియులైన వారలముగా మనం నడుచుకుంటూ దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు, దేవుడు మన ప్రార్థనకు తప్పక జవాబిచ్చేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. కానీ ఈ రోజుల్లో మన ఆత్మీయ జీవితాలను మనం పరీక్షించుకున్నప్పుడు, మన ఆత్మీయ జీవితాలను, మన హృదయాలను మనం పరిశీలించుకున్నప్పుడు, మనం ఎంతవరకు దేవునికి మనము ప్రియులైన వారలముగా మనం నడుచుకోగలుగుతున్నాం, ఎంతవరకు దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతున్నాం, ఎంతవరకు దేవునికి ప్రియులైన జనులుగా, దేవునికి ఇష్టలైన జనులుగా మనం ఎంతవరకు మనం నడుచుకోగలుగుతున్నాం. ఈ రోజుల్లో అనేక మంది లోకములో ఉండేటువంటి మనుషులకి ఇష్టలుగా, అధికారుల దగ్గర మెప్పు పొందుటకు వారికి ఇష్టలుగా, వారికి నచ్చినట్లుగా, లోకములో ఉండేటువంటి మనుషులకు నచ్చినట్లుగా నడుచుకుంటున్నారు. కానీ దేవుని వాక్యమునకు ఇష్టలుగాను, దేవునికి ఇష్టలుగాను ఈరోజు నడుచుకోలేకపోతున్నారు. ప్రియులారా, ఇంకా కీర్తనల గ్రంథంలో కూడా మనము చదువుతాం. 91వ అధ్యాయంలో మనము దేవునికి ఇష్టలుగా మనం నడుచుకునేటప్పుడు, ఆయన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును అని ఇక్కడ వ్రాయబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథంలో 91వ అధ్యాయంలో మనం చదువుతాం, 11వ వచనంలో మనం చదువుతాం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి, నీ గురించి, నీ నిమిత్తము తన దూతలకు ప్రభు ఆజ్ఞాపిస్తాడట. వారికి దేవుడు ఆజ్ఞాపించి నీకు నెమ్మదిని కలుగు చేయమని, ఇంకా కింద వచనాల్లో మనం చదివితే, నీ పాదమునకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని బైబిల్ గ్రంథంలో ప్రభు అంటున్నాడు. ఎప్పుడు ఈ ఆశీర్వాదం అంతా మనకు దొరుకుతుందనగా, మనము దేవునికి ప్రియులముగా మనం ఉండినప్పుడు, మనం దేవునికి ఇష్టలుగమ్మగా మనం నడుచుకునేటప్పుడు, మనం దేవుని ప్రేమించి దేవునికి ఇష్టలుగా, దేవునికి కృతజ్ఞులుగా మనం నడుచుకునేటప్పుడు, ప్రభు కూడా మన ఆత్మీయ జీవితాల్లో నీ పాదమునకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటాడట. ఆయన నీకు నెమ్మదిని కలుగ చేస్తాడట. నీ మార్గముల అన్నిటిలో నిన్ను కాపాడుతాడట మన దేవుడు. కాబట్టి చివరి దినాల్లో దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియులముగా మనం జీవిద్దాం. దేవునికి ప్రియులుగా నడుచుకుంటూ దేవుని కనికరమును, దేవుని కృపను, దేవుని వాత్సల్యమును పొందుకొని దేవునికి నిత్య రాకడకు మనం సిద్ధపడుటకు ప్రభు మనకందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు వాక్యములను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఆనాడున్న దానియేలు నీకు బహుప్రియుడిగా అతడు జీవించినాడు ప్రభు. దావీదు కూడా నీకు ఇష్టడుగా, నీకు హృదయానుసారుడిగా, నీ హృదయ వాంఛలను, నీకు హృదయంలో ఉన్నటువంటి తలంపులన్నిటినీ కూడా అతడు నెరవేర్చేటువంటి వానిగా దావీదు ఆ రోజున కనబడ్డాడు. మేము కూడా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ఇక మీదటైనా నీకు ఇష్టలుగా మేము నడుచుకునేనట్లుగా, నీకు ప్రియులైన వారులుగా మేము జీవించినట్లుగా, నీకు కృతజ్ఞులంగా మేము నడుచుకునేనట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి నీకు కృతజ్ఞులుగా, నీకు ఇష్టలుగా మేము నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి. మనుషులకు ఇష్టలుగాను, లోకములో ఉండేటువంటి లోకమునకు ప్రియులుగాను మేము ఉండగా, నీకు ప్రియులుగా, నీకు కృతజ్ఞులుగా, నీకు ఇష్టలుగా మేము జీవించే భాగ్యం, అటువంటి మనస్సును మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ కృప, నీ కనికరం, నీ వాత్సల్యత, నీకు క్షమాపణ, నీ దయ, నీ కాపుదల మాకు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మేము వెళ్తున్నటువంటి ప్రతి స్థలములో, మా మార్గములన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండి మా కాపుదలను అనుగ్రహించి నీకు ప్రియులుగా నడుచుకుంటూ నీ రాకడకు మేము సిద్ధపడుటకు మాకు సహాయం అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.